హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింగర్ మంగ్లీ పైన కేసు నమోదయింది. ఎందుకు అంటే తను రీసెంట్‌గా విడుదల చేసినటువంటి ఒక పాట వైరల్‌గా మారింది. అదేం పాట అంటే 'బాయిలోన బల్లి పలికే' అనే సాంగ్ చాలా అంటే తెలంగాణలో అంటే ఎక్కడ జూషినా గూడా ఇదే పాట చాలా హల్చల్ అయిపోయింది. సో, దాంట్లో కొన్ని అభ్యంతరాలున్నాయి అని మన తెలంగాణ కళాకారులు కేసు నమోదు జేయడం జరిగింది. ఎందుకు నమోదు జేశారు అంటే, ఆ పాటలో తను వేసుకున్న ఒక డ్రెస్సు అభ్యంతరంగా ఉందని, అది గుజరాత్‌కి సంబంధించినటువంటి పద్ధతి, కల్చర్ అని వీళ్ళంటున్నారు. సో, ఏది ఏమైనా ఎక్కడి కల్చర్ అయినా గూడా పాట తెలంగాణ గురించి వాడింది. అలా తెలంగాణ యాసలో వాడింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ కాస్ట్యూమ్స్ అంటారు. అవే వేసుకున్నది. సో, ఇక్కడ ఏదో అంటే దానికి అక్కడ ఆ పొజిషన్‌కి గాని, ఆ పాటకు సంబంధించిన ఆ లిరిక్కు గాని ఆ డ్రెస్ వేసుకోవడం జరిగింది. దానికి పెద్ద తప్పు తీయడం కరెక్ట్ గాదు. ఎందుకు అంటే పాట అనేది ఎంత అద్భుతంగా చూపిస్తే ప్రజలకు అంత నచ్చుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ జూసుకోవాల్సింది పాట ఒక్కటే. పాట ఎలా ఉంది? దానిలో అభ్యంతరకరమైనటువంటి పదాలున్నాయా? లేదు అంటే మన తెలంగాణ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిందా? అంటే తప్పుగా పాడిందా? లేదు అంటే ఏమన్నా ఆహ్, చెడు సంబంధించినటువంటి పదాలేమన్నా ఉపయోగించిందా అనేటువంటిది మాత్రమే చూడాలే గానీ, ఆమేసుకున్న డ్రెస్ ఎలాంటిది? ఆమేసుకున్న చున్నీ కరెక్ట్ గాదు. ఇలా అనడం కరెక్ట్ గాదు. మంగ్లీ గారు పాడిన పాటలేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి జానపదానికి సంబంధించినటువంటి పాటలే. అవి కొన్ని ఆహ్, మిలియన్‌ల వ్యూస్ రావడం జరుగుతుంది. అంత చక్కగా పాడుతుంది మంగ్లీ గారు. సో, తన పాటలో ఎక్కడ కూడా మన తెలంగాణ గురించి తప్పుగా పాడినట్టు గాని, లేకుంటే మన తెలంగాణను తక్కువ చేసినట్టు గాని ఎక్కడ అనిపించలేదు. ఈ ఈ సాంగ్ ఒకటి తీసుకుంటే మామూలుగా ఇది ఒక గత వారం రోజులైతుంది రిలీజయ్యి. అప్పుడే కొన్ని వేల మిలియన్స్ రావడం జరిగింది. అది తట్టుకోలేక కొంతమంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏందంటే తనపై ట్రోల్స్ గూడా చాలా వరకు చేశారు. మొన్న ఒక యూట్యూబర్ అంటే సోషల్ మీడియా ఉంది గదా అని ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే అంటే దాని పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకు అంటే రీసెంట్‌గా అతను మంగ్లీ గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. అంటే అతను పెట్టిన ఒక కామెంట్ అంటే ఎవడో పెట్టిన ఒక కామెంట్‌ను అతను చదివి వినిపించాడు. సో, ఈ పాట పైననే తప్పుగా కామెంట్ జేశాడు. సో, అది వినిపించాడు. సో, దాని పరంగా మంగ్లీ కేస్ మన సజ్జనార్ గారి దగ్గరికెళ్లి కేస్ బుక్ చేయడం జరిగింది.